దీంతో ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది టీమిండియాకు. టెస్ట్లో ఓడిపోయినటువంటి పరాభవానికి ఆన్సర్ చెప్పినట్టుగా మారుతుంది. దాంతో పాటుగా ముఖ్యంగా ఈ మ్యాచ్లో క్యూరియాసిటీ అందరికీ ఎక్కువ ఎందుకు పెరిగింది అభిమానుల కంటే, మొదటి సెంచరీ తర్వాత విరాట్ అభిమానులకి మొత్తం కోచ్ గంభీర్ కానీ, మేనేజ్మెంట్ కానీ, బీసీసీఐ కానీ మీకేమైనా డౌట్ ఉందా ఇంకా అనేటువంటి ఇప్పుడు కామెంట్స్ అభిమానుల నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సంవత్సరంన్నర అయితే వరల్డ్ కప్ ఉంది. అద్భుతమైనటువంటి స్ట్రాంగ్ ప్లేయర్ ఇక్కడ బిల్డ్ అయి ఉంటే రోహిత్ కోహ్లీ, వీరు కాకుండా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన చేసేటువంటి అవసరం ఉందా? సమాధానం బ్యాట్తో కోహ్లీ చూపించాడు. వేరే ఏం లేదు, ఇంకా తగ్గేదే లే అన్నట్టుగా తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కొనసాగబోతుంది. అభిమానులు కూడా ఇప్పుడు కాలర్ ఎగరేసుకుంటున్నారు. పూర్తిగా ఈ పరుగుల ప్రవాహం ఇంకా కొనసాగాలంటూ కూడా ఆశిస్తున్నారు. వరుస 2 సెంచరీలతోటి భారీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ట్రెండింగ్గా మారిపోయింది ఇప్పుడు విరాట్ కోహ్లీ నేమ్ అంతా ట్రెండింగ్లకు మారిపోయింది. ప్రపంచ క్రికెట్ దిగ్గజాలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా భారత్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, విరాట్ కోహ్లీ, రోహిత్ పైన వస్తున్నటువంటి అసలు అనవసరమైనటువంటి టాపిక్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. విరాట్ పైన మీరు ఉంటారా నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు, అప్పటి వరకు ఉంటారా, ఏజ్ అయిపోతుంది, ఏజ్ ఇస్ నాట్ మ్యాటర్ అని చెప్పేసి చాలా మంది అంటూనే ఉన్నారు. ఫిట్నెస్ ఉన్నంత వరకు, ఆట ఉన్నంత వరకు ఆడుతూనే ఉంటారు ఆటగాడు. అద్భుతమైన ఆట తీరు కనబరుస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఎలాంటి డౌట్ పడాల్సిన పని లేదు. చాలా చక్కని ఫామ్ను కొనసాగిస్తూ వరుస 2వ సెంచరీ నమోదు చేసి రాయ్పూర్ గడ్డ మీద సగర్వంగా బ్యాట్ లేపాడు విరాట్ కోహ్లీ. ఒక హెచ్చరిక ఇది. విరాట్ కోహ్లీని ఇంకా తక్కువ చేసినట్లయితే, లేదంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పైన అనుమానాలు ఉన్నట్లయితే, విరాట్ వచ్చే వరల్డ్ కప్ వరకు ఆడడు, అప్పటి వరకు అంతా ఉండకపోవచ్చు అనుకునే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక. సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు వరుస మ్యాచ్లతో విరాట్ కోహ్లీ. అద్భుతమైనటువంటి సెంచరీతో అయితే ఇప్పుడు రాయ్పూర్ మైదానం అంతా ఆ సెంచరీ టైంలో చాంటింగ్, కోహ్లీ చాంటింగ్ నామస్మరణతో మారుమోగిపోయింది. ఏదేమైనా కూడా క్రికెట్ కోహ్లీ అభిమానులు అయితే ఇప్పుడు పూర్తిగా చాలా సంతోషంతో, ఆగ్రహావేశాల నుంచి అంటే ఆ మధ్యకాలం జరిగిన పరిణామాల నుంచి ఉద్విగ్న పరిస్థితులకు లోనైపోతున్నారు. ఇప్పుడు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకేమైనా డౌట్ ఉందా విరాట్ కోహ్లీ పైన? ఇంకేమైనా మాట్లాడతారా విరాట్ కోహ్లీ పైన? ఇంకేమైనా ప్రశ్నిస్తారా విరాట్ కోహ్లీ పైన? ఇంకేమైనా వాగ్వాదాలు పెట్టుకుంటారా విరాట్ కోహ్లీతోటి? ఈ దెబ్బతోనైనా పూర్తిగా ఒక కంక్లూజన్కి రావాల్సిన పరిస్థితి ఉంది. టీం మేనేజ్మెంట్ కానీ, టీం ఇండియా మొత్తం కూడా విరాట్, రోహిత్ లేకుండా మీరు ప్రయోగాలు చేయడం వేస్ట్. వారు ఉండాలి, వారితో పాటు ఇంకొత్త టీంని తయారు చేసుకోవాలి. చాలా చక్కటి సెంచరీతోటి మరొకసారి అలరించారు. రాయ్పూర్ వేదికగా జరిగిన 2వ వన్డేలో విరాట్ విశ్వరూపం చూసినటువంటి ప్రతి ఒక్క అభిమానులు కేరింతలతో వారి యొక్క ఆనందోత్సవాలను సెలబ్రేట్ చేసుకున్నారు.